తీర్మానించబడిన మేనిఫెస్టోల ద్వారా మాత్రమే గెలిచినారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ద్వారా స్పష్టంగా ఒక 46 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్ప మిగతా అందరూ కూడా చాలా క్లియర్గా తెలంగాణ వాదం మీదనే గెలిచినారు. ఒకరిద్దరు వాళ్ళు పోతే అంటే ప్రతి ఎన్నికల్లో ప్రతి సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్ర ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన న్యాయమైనదే, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా బ్యాలెట్ ద్వారా చెప్పినారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాన్ని ఇక్కడ అధికారంలోకి వచ్చిన నాయకులు పక్కదారు పట్టించి వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ స్వలాభాల కొరకు, వాళ్ళ కుర్చీల వాళ్ళ పదవుల కొరకు దాన్ని పక్కదారు పట్టించిండ్రు. కేంద్రాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసేసి ఇక్కడ ఆపినరు. అది దానివల్ల నష్టం చేసిండ్రు. ప్రజాభిప్రాయాన్ని పక్కదారి పట్టించే తప్ప ప్రజలు ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా స్పష్టంగా కోరుకుంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్ర ప్రాంత ప్రజానీకం 99% మంది ప్రజానీకం కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, తెలంగాణ ఇస్తే మనకేంటండి బాధ, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ బాధ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చాక మనకి ఎందుకండి గొడవ అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేవలం వేల మీద లెక్కబట్టగలిగినంత మంది పెట్టుబడిదారులు నాయకులు కొద్దిమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని తొక్కివేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమని? ఈ ప్రజాస్వామిక దేశం ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షను పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రం రాదు అనే ఒక కంక్లూజన్కి వచ్చారు. రాలేదు, ఇవ్వకపోతే అని అన్నారు. అందుకే అక్కడే చూడండి మీరు చాలా స్పష్టంగా మేము సివిల్ వార్ ప్రకటించినామని చెప్పలే. అక్కడే జరుగుతున్న పొరపాటు కూడా ఏంటి అని అంటే చాలా స్పష్టంగా ఒకటే మాట్లాడుకుందాం అనేదే తప్పు నేను అంటుంది. అది దాని నేపథ్యం ఏంటని చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల విశ్వాసంగా ఉన్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానన్నది నమ్మి ఓట్లేసారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇస్తానన్నది నమ్మి ఓట్లేసారు, చిరంజీవి కూడా ప్రజాస్వామిక తెలంగాణ ఇస్తానన్నాడు, సామాజిక తెలంగాణ ఇస్తానన్నాడు, నమ్మి ఓట్లేసారు. తప్పకుండా ఇన్ని పార్టీలు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ అదే వాళ్ళు మాట మార్చి రెండు అంతెందుకంటే డిసెంబర్ 7 నాడు మాట్లాడిన వాళ్ళు ఎవరు? వీరైనా చెప్పాలా? డిసెంబర్ 7 నాడు సాయంత్రం రాత్రి 8 గంటలకి ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎవరు ఏం మాట్లాడినారు? మరి డిసెంబర్ 10 నాడు ఉదయమే మాట మార్చితే దాన్ని ఏమనుకోవాలి? ప్రజలు ఎవరిని విశ్వసించాలి? ప్రజలు ఎవరి పట్ల ఎవరి నాయకత్వంలో వెళ్ళాలి? ఏం పని చేయాలి? ప్రజలు ఇంత స్పష్టంగా ఒక పార్టీకి పార్టీ విశ్వాసానికి కట్టుబడి పార్టీ మేనిఫెస్టోకి కట్టుబడి తెలంగాణ ఇస్తానన్న వాళ్ళ మేనిఫెస్టోకు ఓటేస్తే మీరు దానికి కట్టుబడి ఉంటామని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి ఎన్నికల తర్వాత కూడా మీరు ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు ఏం చేయాలో చెప్పండి. ఓకే, ఒక నిమిషం అండి. వరంగల్ స్టూడియో నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ గారు తెలంగాణ విమోచన సమితి నేత లైన్లో ఉన్నారు. దిలీప్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి అంతర్యుద్ధం అనేటువంటి ప్రకటన ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న ఒక నాయకునిగా దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఈ అంతర్యుద్ధం అనేది ఆయన లిటరల్ సెన్స్లో అని ఉండరు ఆయన. నేను ఎందుకంటే అంతర్యుద్ధం అంటే జాతుల మధ్య పోరాటం, ఒక రకంగా ఆస్తుల ధ్వంసం, విధ్వంసానికి దారిసేటువంటి ఒక అంతర్యుద్ధం. రకరకాల చరిత్రలో చూసినట్టయితే హిస్టరీలో అట్లాంటి అంతర్యుద్ధాలు చాలా చోట్ల జరిగినాయి. అమెరికాలో జరిగినాయి, రష్యాలో జరిగినాయి. అవన్నీ వ్యవస్థ మీద పోరాటాలు జరిగినాయి అనమాట. ఇది వ్యవస్థ మీద జరిగే పోరాటం కింద ఆయన అని ఉండడం నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఇక్కడ జరుగుతున్న పోరాటం ఏంటంటే ఒక 150 మంది పెట్టుబడిదారులు ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, ఉద్యమ తీవ్రతను చల్లార్చడానికి ఢిల్లీలో లాబింగ్ చేసి ఆల్మోస్ట్ తెలంగాణ ఏర్పడుతుందనే సందర్భంలో మళ్ళీ పక్కదారి పట్టించారు. దానికి ఆ నేపథ్యంలోనే శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది. కాబట్టి శ్రీకృష్ణ కమిషన్కు తెలంగాణ వాస్తవ పరిస్థితులు, ఉద్యమ స్వరూపాన్ని వివరిస్తున్న క్రమంలో ఆయన బయటకు వచ్చి అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనేది పబ్లిక్లో అల్టిమేట్గా సివిల్ అని ఉంటారు తప్ప నిజమైన సివిల్ వారు ఆయన కోరుకుంటున్నాడని అనుకోను. ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నాకు తెలుసు, పక్కన మా జగదీశ్వర రెడ్డి గారు తెలుసు, ఇది ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్కి వ్యతిరేకంగా కానీ లేదా ఇతర ప్రాంత కర్ణాటక మహారాష్ట్రాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదు. అట్లాంటప్పుడు అటువంటి అంతర్యుద్ధం ఇక్కడ చెలరేగే సమస్య లేదు, ఆ సివిల్ వార్ రాదు. కానీ ఈ పెట్టుబడిదారులు చేస్తున్న మోసాలకు ఈ ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారు. కాబట్టి తెలంగాణ మీరు డెలివరీ చేయకపోతే విపరీతమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే దానికి ఒక సింబాలిక్ గా ఆయన వర్డ్ యూజ్ చేస్తుంటాడు తప్ప ఐ డోంట్ థింక్ హీ రియల్లీ మీన్స్ సివిల్ వార్. అంటే మీరు అన్నారు ఫ్రస్ట్రేషన్ లో అని ఉండొచ్చు, అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే కేసీఆర్ ప్రజల్లో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కేసీఆర్ దాన్ని రిఫ్లెక్ట్ చేశారు అనేటువంటి, అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో అంటారా కేసీఆర్ లో అంటారా? తెలంగాణ ప్రజలతో విశ్వసించారు, ప్రజల్లో ఆయన పోరాడుతున్నాడు, మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రకరకాల ఉద్యమ సంస్థలు పోరాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం